టుడే న్యూస్ కి స్వాగతం. నెక్లెస్ రోడ్ లో క్యాండిల్ ర్యాలీకి బయలుదేరిన ఘటకేసర్ మైనారిటీ నాయకులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇక ఆదేశానుసారం డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ ఆదేశానుసారం నెక్లెస్ రోడ్ లో జరపతలో పెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరడం జరిగింది. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పటికీ మిగిలిన పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్, మాజీ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అబ్దుల్ కయాం, ఘటకేసర్ మున్సిపల్ మైనారిటీ అధ్యక్షులు ఫారూక్ బేగ్, ఘటకేసర్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫియాద్దీన్, మహమ్మద్ రహమాన్ కుమార్, కమర్, ముక్తార్ అహ్మద్, సోయబ్, అక్బర్, ఆఫాన్, జహీర్, అల్లా, బకాష్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈనాడు మీకు అండగా నిలబడ్డది. అందుకే మిత్రులారా, ఈరోజు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు, ఈనాడు నిరసన తెలపాలంటే జంతర్ మంతర్ నుంచి లోక్సభ రాజ్యసభ దగ్గరికి వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం జలిపించిన లాఠీలు, పేల్చిన తూటాలు మీ పోరాట పటిమను దెబ్బ తీయలేదు. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక సూచన చేసింది. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉండే. కానీ రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాలను గమనించి 21 సంవత్సరాల ఓటు హక్కును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈనాడు 18 సంవత్సరాల మూనూగు మీసాల యువకులకు, మా సోదరి మనులకు ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన చాలా మందికి మొదటిసారి ఓటు హక్కు 18 ఏళ్ళు నిండంగానే వస్తుందంటే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు ఆ ఓటు హక్కు ఇచ్చింది. చట్టసభలు ప్రధానంగా ఈ దేశంలో స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ, ఈ 3 ప్రధానమైన ఎన్నికల చట్టసభలు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ పక్కనే ఉన్నారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు ఇస్తే రాజ్యాంగాన్ని 73, 74వ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, పెద్ద పెద్ద నగరాలకు మేయర్లుగా 21 సంవత్సరాల వయసులోనే మేయర్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నిక కావడానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులకు అవకాశం ఇచ్చింది. అట్లనే ఒక కమ్యూనిటీ సోదరిమణి త్రివేంద్రం మేయర్ అయింది 21 సంవత్సరాలు. ఇవాళ ఇంకా కొన్ని అంశాలను మీతో పంచుకోదలుచుకున్న యువమిత్రులతో. ఈనాడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్ దేనికైనా 21 సంవత్సరాలు పూర్తయితే అర్హత సాధిస్తున్నారు. 35 సంవత్సరాల క్రితం మన అమ్మాయి శ్రీలక్ష్మి అనే అమ్మాయి ఆనాడు ఐఏఎస్ 21 సంవత్సరాలకి సాధించింది. ఈ మధ్యకాలంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి డి అనన్య అనే అమ్మాయి 22 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించింది. యువమిత్రుల ముఖాలలో యువమిత్రుల ముఖార విందంలో ఒక విజయ దరహాసం నాకు కనిపిస్తుంది. ఈ దేశంలో ఏదైనా గొప్ప పరిణామం జరిగిందా మా మిత్రులు అడుగుతున్నా. మీరు ఇంత సంతోషంగా
ఈ ఉద్యమంలో ఉత్సాహంగా మీరు పాల్గొన్నారంటే మీ అందరి ముఖార విందంలో ఒక విజయ దరహాసం కనిపిస్తుందంటే छप्पन इंच छाती हमारे युवाओं के सामने झुक गया। इसीलिए आज हमारे भाई बहनों जनजी के चेहरे पे आज हमारे जनजी भाई बहनों के चेहरे पे एक विजय दरहास मैं देख सकता हूं। मगर ये बस की बात नहीं है, बस नहीं है, नहीं है ये, क्योंकि हमारे युवाओं जो डिमांड था सड़क से लेकर संसद तक आप लोगों ने आवाज सुनाकर 56 इंच छाती को हराकर विद्या मंत्री का देने का मजबूरी करवा दी। मगर नीट एग्जाम में जो शहीद हुए इस लड़ाई में, इस जंग में लाखों विद्यार्थियों के खिलाफ जो केसेस लगाए अभी तक केसेस नहीं निकाले।